జిల్లా యూనిట్గా అసెంబ్లీ సెగ్మెంట్లట. డీలిమిటేషన్తో జిల్లాలకు తగ్గట్టు మారబోతున్న నియోజకవర్గాల సరిహద్దులు. ఇప్పుడు తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. అవి 153కు పెరగబోతున్నాయి అన్నమాట. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఆనాడే పొందుపరిచి ఉన్నది ఈ నియోజకవర్గాల పెంపు అన్నది. సో దాని ప్రకారంగా మరి అసెంబ్లీ సెగ్మెంట్ ఎట్లా పెరుగుతాయి, ఏ బేసిస్లో పెరుగుతాయి? ఇప్పుడు వాళ్ళు జనగణన చేస్తారు. జనగణన చేసిన తర్వాత వచ్చిన డేటా ప్రకారంగా అయినా సరే ఎట్లా, ఏ లెక్కన, ఏ ప్రాతిపదికన పెరుగుతాయి? ఇప్పుడు రాష్ట్రం మొత్తాన్ని యూనిట్గా తీసుకుంటారా, లేదు అంటే జిల్లాను యూనిట్గా తీసుకుంటారట. జిల్లాను యూనిట్గా తీసుకొని అసెంబ్లీ సెగ్మెంట్లు పెంచుతారట. డీలిమిటేషన్తో జిల్లాలకు తగ్గట్టుగా మారబోతున్న నియోజకవర్గాల సరిహద్దులు. ప్రస్తుతం రాష్ట్రంలో 38 సెగ్మెంట్లు 2-3 జిల్లాల్లో విస్తరణ. గత ప్రభుత్వం ఇష్టారీతిన కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో సమస్య. పునర్విభజనతో ఒక్కో జిల్లాకే పరిమితం కాబోతున్న నియోజకవర్గాలు. జనాభా లెక్కల కోసం గ్రామం, మండలం, జిల్లాల వివరాలు అడిగిన కేంద్రం. దాని ప్రకారమే డీలిమిటేషన్ ఉంటుందని స్పష్టీకరణ. ప్రస్తుతం 2-3 జిల్లాల్లో విస్తరించి ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు పునర్విభజన తర్వాత ఒక్కో జిల్లా కిందకి రాబోతున్నాయట. దీంతో ప్రస్తుత నియోజకవర్గాలతో పాటు భవిష్యత్తులో ఏర్పడబోయే కొత్త సెగ్మెంట్లు కూడా ఒక్కో జిల్లా పరిధిలోనే ఉంటాయి. ఫలితంగా అటు పరిపాలనా పరంగా, ఇటు రాజకీయ పరంగా పూర్తి స్థాయిలో మార్పులు వస్తాయని అధికార వర్గాలు అంటున్నాయి. రాబోయే సాధారణ ఎన్నికలు డీలిమిటేషన్ తర్వాతే జరిగే అవకాశం ఉన్నందున ఇప్పుడు ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు, కొత్తగా పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రామాలు, మండలాలు, జిల్లాలు సరిహద్దులుగా చేసుకొని త్వరలో లెక్కించబోతున్న జనాభా లెక్కల ప్రకారమే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. దీంతో ప్రతి సెగ్మెంట్లో భౌగోళికంగా మార్పులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. డిసెంబర్ 31వ తేదీ నాటికి గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలు, జిల్లాల సరిహద్దులకు సంబంధించిన తుది జాబితాను పంపించాలని ఆ లేఖల్లో పేర్కొన్నది. ఆ తేదీ నాటికి ఉన్న సరిహద్దుల ఆధారంగానే జనగణన చేపడతామని స్పష్టం చేసింది. ఈ లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగబోతున్నది. ఒకటి కంటే ఎక్కువ జిల్లాల్లో విస్తరించిన 38 సెగ్మెంట్లట. సో 38 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఒక జిల్లాల్లో లేవట. ఇప్పుడు ఒక నియోజకవర్గము ఒక జిల్లా పరిధిలో లేదు, 2-3 జిల్లాల పరిధిలోకి విస్తరించిపోయింది. సో దానివల్ల సమస్య వస్తున్నదట. 2016లో కొత్త జిల్లాలు ఇష్టారీతిన విభజించడం వల్ల కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు 2-3 జిల్లాల్లో విస్తరించినాయి. ఇప్పుడు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 7 మండలాలు ఉంటే ఒక మండలం ఇంకో జిల్లాలో ఉంది, ఇంకో మండలం ఇంకో జిల్లాలో ఉంది, ఇంకో మండలం ఇంకో జిల్లా ఉంది. అట్లా కాకుండా ఒక నియోజకవర్గం ఒక జిల్లా పరిధిలోనే ఉంటుంది. అంటే ఆ నియోజకవర్గంలో ఉన్న 5, 6, 7 మండలాలు ఒక జిల్లా పరిధిలోనే ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారనమాట. ఉదాహరణకు మునుగోడు, నకరేకల్, తుంగతుర్తి, జనగాం, స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, వర్ధన్నపేట్, భూపాలపల్లి, దుబ్బాక, గజ్వేల్, ఎల్బీ నగర్, చేవెళ్ళ, పరిగి, కొడంగల్, దేవరకొండ, మక్తల్, కల్వకుర్తి, ఖానాపూర్, బాన్సువాడ, ధర్మపురి, చొప్పదండి, వేములవాడ, మానకొండూర్, హుస్నాబాద్ వంటి 38 నియోజకవర్గాలు ఒకటి కంటే ఎక్కువ జిల్లాల్లో ఉన్నాయి. ఇప్పుడు జరగబోయే పునర్విభజనతో ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్విభజనలో జనాభాతో పాటుగా జిల్లాల యూనిట్గా పరిగణించబోతున్నారు. అంటే ఒక నియోజకవర్గం ఒకే జిల్లా పరిధిలోకి వస్తుంది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల సరిహద్దులు మారడంతో పాటు కొన్ని కొత్త నియోజకవర్గాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగబోతున్నది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టం ప్రకారం పునర్విభజనలో జిల్లానే ప్రామాణికంగా ఉంటుంది. దీనివల్ల ప్రస్తుతం 2-3 జిల్లాల్లో విస్తరించి ఉన్న సుమారు 38 నియోజకవర్గాల సరిహద్దులు మారే అవకాశం ఉన్నది. రాబోయే జనగణన తర్వాత అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరుగుతుంది. సో ఇట్లా ఇప్పుడు కొన్ని మండలాలు వేరే జిల్లాలో ఉన్నాయనుకోండి, ఇక వాటిని కుదించి ఈ మండలాన్ని ఆ జిల్లా పరిధిలో ఉన్న నియోజకవర్గానికి యాడ్ చేస్తారనమాట. 153కు పెరిగే ఛాన్స్. జనగణన పూర్తయిన తర్వాత అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచబోతున్నారు. ఒకవేళ జనాభా లెక్కలు ప్రస్తుతం ఉన్న పునర్విభజన చట్టం ప్రకారమే చేస్తే ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు 153కు పెరగొచ్చు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసిన సమగ్ర కులగణన సర్వేలోని మ్యాపింగ్ ప్రకారం రాష్ట్రంలో 3,71,00,000 మంది ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జనాభా సగటు ఆధారంగా జరుగుతుంది. ఉదాహరణకు 2027లో రాష్ట్ర జనాభా 4 కోట్లు అంచనా వేస్తే ప్రతి నియోజకవర్గం సగటు జనాభా సుమారు 2,60,60,000 నుంచి 2,61,000గా ఉన్నది.
ఈ సగటుకు 10% ఎక్కువ లేదా తక్కువ ఉండేలా అసెంబ్లీ నియోజకవర్గాలను విభజిస్తారు. మొదట జిల్లాకు ఎన్ని నియోజకవర్గాలు ఉండాలో నిర్ణయించి ఆ తర్వాత వాటి సరిహద్దులు ఖరారు చేస్తారు. 2009లో కూడా ఇదే పద్ధతిని అనుసరించి పునర్విభజన చేశారు. ఇది రాబోయే ఎలక్షన్స్ నాటికి కంప్లీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవుతుందిగా.